ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ప్రస్తుతం మేము రాయలసీమ ఫ్యాక్షన్ జోన్ తాడిపత్రిలో ఉన్నాం. ఈ వారం మా అతిథి జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ మొత్తం ఇంటర్వ్యూ అయ్యాక మీరే డిసైడ్ చేయండి. నేను ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ ఎవరితో చేశాను? ఒక ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ చేశానా లేక ఒక రౌడీతో ఇంటర్వ్యూ చేశానా? మీరే డిసైడ్ చేయండి. నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ బయోపిక్ పై ఓ స్మాల్ స్టోరీ. జూటూరు చిన ప్రభాకర్ రెడ్డి అలియాస్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే, ట్రావెల్స్ నిర్వహణలో దిట్ట. ఇంతకీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షనిస్టా? హత్యా రాజకీయాలు చేశారా? ట్రావెల్స్ కి సంబంధించి అక్రమాల ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? తమలో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమేనని చెప్పుకునే జేసీ బ్రదర్స్ టీడీపీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? జగన్తో వైరంపై ఆయన ఏమంటారు? ఈ ముఖాముఖిలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఏమైంది? దిట్టంగా బ్రహ్మాండంగా ఉండా. ఏమైంది? నాకు ఏం దిగులా బగులా. ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. బీపీ ఉందా? బీపీ కూడా లేదండి, దేవుడు ఇచ్చిన వరం. షుగర్ ఉందా? షుగర్ లేదు. బీపీ అస్సలు లేదా? బీపీ ఉండేది. ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఒకసారి మీ బీపీ చెక్ చేసిన తర్వాత చెక్ చేసుకొని 130/70 ఎక్కువ ఉంటే మళ్ళీ బీపీ ఉన్నట్టు. 130/80 నార్మల్ అండి. నా మొదటి ప్రశ్న, ప్రభాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఓ రౌడీ అని పిలిస్తే ఆనందిస్తారా లేక ఓ ఎమ్మెల్యే అని పిలిస్తే ఆనందిస్తారా? ఎట్లా నాకు రౌడీ అనే పేరు ఉంది కాబట్టి అదే మేలు. ఎమ్మెల్యే అయితే 2019కి అయిపోతుంది. సో దిస్ నేమ్ ఈజ్ గుడ్ ఫర్ మీ బికాస్ మనం కాదంటే కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు జనం కాబట్టి నో ప్రాబ్లం. ఏ రౌడీ? వీధి రౌడీ, జిల్లా రౌడీ, స్టేట్ రౌడీ? అంత దూరం లేదేమో, స్టేట్ వరకు లేదు, అంత ఇంత జిల్లా వరకు ఉండొచ్చేమో. అంతేనా లేకపోతే రాయలసీమ మొత్తం రౌడీ? మీరు రాయలసీమ మొత్తం రౌడీ అయితే కాదు. నేను మీ పక్కన ఉన్న ఈ బుద్ధుడి విగ్రహానికి మీ పర్సనాలిటీకి ఎక్కడో మ్యాచ్ కావట్లేదు అనిపించట్లేదా? మ్యాచ్ కావట్లేదు మీరు అంటున్నారు, కానీ నాలో ఉండే ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఆయన పెట్టుకున్న బుద్ధున్నాను. అంటే మీ రియల్ పర్సనాలిటీ దాని దగ్గరగా ఉందంటారు? ఎస్, డెఫినెట్లీ. రైట్. బూతు పంచాంగంలో మీకు ఇంత ప్రావీణ్యత ఎలా సంపాదించారు? పూతు పంచాయత్ అంటే ఒక మంచి క్వశ్చన్ ఇది. రాయలసీమలో ఒక్కో గ్రామానికి ఒక్కొక్క తాలూకాకే డిఫరెంట్గా ఉంటుంది. ఏం పదాలు వాడారో చెప్పడానికి నా సంస్కారం నాకు అడ్డు వస్తుంది, కానీ అమ్మ ఆలి అనే పదాలు వాడడము మా బతుకుతారు ఇదే. మేము బతికే దీంతోనే ధైర్యంగా చెప్తాను, ధైర్యంగా తిరుగుతాను. నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి జగత్గా నువ్వు సూట్ కేసు కంపెనీలు పెట్టి వచ్చినావు. సైకిల్ కూడా లేదు నీ బతుకు నాకు తెలియదా? కనీసం ఇప్పుడైనా కూడా ఆ సమయంలో నేను అలా వ్యవహరించుకుని ఉంటే బాగుండేది. నో డెఫినెట్ 100%. మీరు చింతిస్తున్నారు. యా, ఎందుకంటే రాయలసీమలో నేను వాడిన పదాలు పెద్దగా తీసుకోరు, కానీ నేను మన అసెంబ్లీకి పోయినాక చాలామంది నన్ను ఆ క్వశ్చన్ అడిగినారు, బాగలేదేమో అన్నారు. అంటే అర్థం అప్పుడు చేసుకున్నా, ఓహో డిఫరెంట్ రీజన్స్కి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. మనం ఎమ్మెల్యేగా నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా ఎమ్మెల్యే కాబట్టి నా కొన్ని పదాలు మటుకు ఐ హ్యాడ్ టు టేక్ బ్యాక్. అంటే ఆవేశంగా వచ్చేస్తే అక్షరంలో మీరు ఏమేమి చేసేస్తారు అన్నమాట. ఆవేశం అంటే ఈ రాయలసీమలో ఉండే పదాలు మామూలుగా మాట్లాడతామండి. ఇప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పై మీరు నోరు పారేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మీ మీద దాడి జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు దాడి జరిగిన తర్వాత? నేను ఈరోజు సోషల్ మీడియా గురించి పెద్ద పట్టించుకున్నాను, దానికి కంట్రోల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు జగన్ని తిట్టిన తర్వాత మీరు ఇంటికి వచ్చారు, మీరు బాగానే చేశారు అన్న అభినందన మీ ఇంట్లో వారి దగ్గర నుంచి కానీ మీ కుటుంబ సభ్యులు అన్నాడు. కొన్ని పదాలు నువ్వు ఇంకా ఎక్కడున్నావు అని నన్ను అయితే అన్నాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఎస్, కొన్ని వాడినాల్సింది కాదేమో. అంటే ఒకసారి ఆవేశం వచ్చినప్పుడు నేను ఎందుకు అంత ఆవేశపడాల్సి వచ్చిందంటే,
నా బస్సు యాక్సిడెంట్ దానికి నేను ఆవేశపడలేదు. ఆయన ఏమన్నాక నేను ఊరికి నేను పదే 5 రోజులు 6 రోజులు సీఎం గారు నన్ను సేవ్ చేస్తున్నారు. నేను అడిగింది క్వశ్చన్ కూడా అదే, నన్ను ఏ విధంగా సీఎం గారు సేవ్ చేస్తారో చెప్పండి. ఈరోజు కూడా చెప్తున్నా, ఎవరు సేవ్ చేయలేరండి. అందువల్ల నాకు బాధ వేసిందంతా నాదేదో తీసుకుపోయి సీఎం గారికి ఎందుకు చెప్పాలంటున్నా. ఏం సీఎం నాకు హెల్ప్ చేసేది? ఈరోజు కూడా అడుగుతున్నా, సీఎం ఏం హెల్ప్ చేయలేడు. నా రికార్డ్స్ అన్నీ నాకు బాగుండి ప్రతిదానికి ఒక యాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే, సీఎం మిమ్మల్ని ఫేవర్ చేసినట్టు కాదా? ఆ కేసులో బస్ ప్రతి దానికి ఒక సెక్షన్ ఉంటుంది. 302 అంటే మర్డర్, 307 అంటే అటెంప్ట్ మర్డర్, దీంట్లో 304 యాక్చువల్ అయితే ఓనర్కు లేదు. మరి ఏం చేద్దాం? దివాకర్ రెడ్డి గారు, అదే మీరు తిట్టిన తిట్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందిస్తూ ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంటున్నారు. ఆయన అనుకుంటాడు ఆయన ఏనుగని. ఆయన ఏనుగు కాదు. ఎందుకంటే ఆయన చాలా చిన్నోడు. వాళ్ళ తాతను చూసినా వాళ్ళ నాయన చూసినా చిన్నోడు. ఈజ్ మై టు టెల్ ద ట్రూత్, మా కొడుకు ఏజ్ అయింది కూడా. ఆయన ఊరికి ఆయన అంతగా ఆయన ఏనుగు అనుకుంటాడు, నేనే సీఎం అని 2 ఏళ్ళ నుంచి చెప్తాడు. కాబట్టి ఆయన ఐ డోంట్ థింక్ ఈజ్ నాట్ ఏనుగు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఆ తిట్లను చూసిన తర్వాత మిమ్మల్ని మందలించారని ప్రచారం జరుగుతూ ఉంది, నిజమేనా? చంద్రబాబు నన్ను కలవలే. ఒక్క విషయం చెప్పండి, రాయలసీమ వాడుక భాషలో భాగమే మీరు మాట్లాడింది అంటారా, లేకపోతే ఆవేశంగా ఆ సమయంలో నోరు జారని అంటారా? ఇప్పుడు ఆవేశంలో మాకు వచ్చేటివి దగ్గర అలాంటి మాటలే వస్తాయి. అంతేగాని ఆవేశము నోరు జారింది అనుకోవచ్చాము ఆవేశంలో అన్నాను. కానీ ఇప్పుడైతే ఆ మాట ఒక్కదానికి నేను రిపెంట్ అవుతాను ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు నిజంగానే బాధపడి ఉంటే నిజంగా ఒక లేడీని, ఎస్పెషల్లీ ఇంకోటి రాయలసీమలో ఎంత ఇచ్చేసినా కానీ ఆడవాళ్ళ జోలికి ఎవరు పోయే పరిస్థితి లేదు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఆ సమయంలో అలా అటువంటి పదాలు వాడకుండా ఉంటే బాగుండేదని చెప్పి మీరు చింతిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మరి టీవీ చూసే వ్యక్తుల్లో వైఎస్ విజయమ్మ కూడా ఉండొచ్చు. ఆమె చూస్తూ ఉంటే ఈ టీవీ మీరేం చెప్పదలుచుకుంటారు? డెఫినెట్గా ఒకటి ఆ అమ్మగారు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మా కామన్ భాష అది ప్రతి ఒక్కసారి. నిజంగా నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే భాష ఇంత చండాలంగా మాట్లాడతారా అని. డెఫినెట్గా చండాలం అంటే చెప్తేనే పప్పు వేసేదని కూడా చాలా మాటలు మాట్లాడతారు. హాయిగా పప్పు తినేటప్పుడు ఆ మాటలు మనమైతే వినకూడదు. ఇప్పుడు వాస్తవం నిజం విజయమ్మ చెప్తాడంటే నేను క్షమాన్ని చెప్పుకుంటే తప్పులేదు. ఎందుకంటే నాకన్నా చాలా వయసులో చాలా పెద్దది. ఎప్పుడైనా ఇంటికి పోతే ఆదరించినారు. అలాంటప్పుడు నేను అని నిజంగా ఫీల్ అవుతుంటే డెఫినెట్లీ ఐ అపాలజీ నో ప్రాబ్లం. 100% అపాలజీ చెప్తా. వైఎస్ విజయమ్మ తప్పేముంది దాంట్లో? ఏం తప్పు ఉంది? ఇప్పుడు నేను ఎంతసేపు జగన్ గురించి మాట్లాడదు, కానీ ఎక్కడో ఆమె ఇంట్లో ఉన్నాయేమో నేను సంబోధించడం మంచిది కదా. ఈ అపాలజీ వైఎస్ విజయమ్మ వరకు పరిమితం చేస్తారా? అంతే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె నిజంగా అట్లా ఫీల్ అవుతా అంటే అపాలజీ నో ప్రాబ్లం. ఎందుకంటే నాలో లేనప్పుడు నేను ధైర్యంగా చెప్పుకోలేకపోతే ఎట్లా? ఇంకోటి, సిపిఐ రామకృష్ణ అన్నారు, ప్రభాకర్ రెడ్డిది నోరా తాటి మట్టనా అని. కరెక్టే. సిపిఐ రామకృష్ణతో నేను ఫోన్లో మాట్లాడినా, మళ్ళీ నేను కూడా మాట్లాడినాను. అది విన్నాక నేను మాట్లాడినా. విజయవాడకు పోతే సిపిఐ రామకృష్ణతో బెదిరించారా? నేను బెదిరించలే. చెప్పినా నువ్వు రాయలసీమ వాడివే కాదా, భాషను ఒకవేళ వాళ్ళు ఎవరో అర్థం చేసుకుని నేను ఒప్పుకుంటాను. మనం ఏమంటాం, అసలుకి మీరు చెప్తే ఒక మనవాన్ని ఎత్తుకునేటప్పుడు మా దాంట్లో భూతపదం అనేవన్నీ ఎత్తుకుంటారు. ఇక్కడ కొన్ని సిస్టమ్ ఉంది, కానీ అవన్నీ వాళ్ళకి సంబంధిస్తాగా నా వరకు వచ్చాక నేను కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అదైతే నేను చెప్తాను. ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకోటి, ఈ ప్రశ్నకి చాలా నిజాయితీకి సమాధానం చెప్తాను అనుకుంటున్నాను. మనుషుల ప్రాణాలు తీసే ట్రావెల్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ నెత్తుటి కూడు డైజెస్ట్ అవుతుందా మీకు అని మీరు అనుకున్నప్పుడు? ఇంతవరకు నేను ఒకటి చెప్పేది ఉండండి, మేజర్ యాక్సిడెంట్ ఇది నాది, ఇది ఒకటే. ఫస్ట్ మీరు రికార్డు తీయండి. నెత్తిటి కూడు అంటే దానికి ఏం అర్థం కాలే. ఇది ట్రావెల్ ఏజెన్సీ ఇండస్ట్రీ, మీరు అది ఒప్పుకోవాలి. ఇండస్ట్రీ కాదని చెప్తే నేను మళ్ళీ నెత్తుడు కూడా ఏమో నేను చెప్తా. ఈజ్ ఇట్ నాట్ ఇండస్ట్రీ? ఖచ్చితంగా ఇండస్ట్రీ, చాలా మంది ఉపాధి పొందుతోంది. వద్దు నేను మానుకుంటాను. ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అనేది మన శ్రీకాకుళం దగ్గర, రైలు నెత్తిటి కూడా తింటాను ఇండియన్ గవర్నమెంట్ అంటే మనమంతా అదే తింటున్నామా?
మీరు వేసిన ప్రశ్నకు నేను కరెక్ట్ అయితే నేను చెప్పను. ఇక్కడ వైలేషన్స్ లేవంటారా? వైలేషన్ ఉంటే ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్. ఈరోజు డెఫినెట్గా నేనే రెస్పాన్సిబుల్. వైలేషన్ ఉంటే నేనే రెస్పాన్సిబుల్. అంటే కాంట్రాక్ట్ క్యారేజ్గా మీరు పర్మిషన్ తీసుకొని స్టేజ్ క్యారేజ్గా తిప్పుతున్నారు అనేది విమర్శలు. స్టేజ్ క్యారేజ్కును యాక్సిడెంట్కు ఏం సంబంధం రోజు చెప్తే దాన్ని నేను వివరిస్తాను మిమ్మల్ని. చెప్పండి. అంటే నేను ఇప్పుడు పర్టికులర్ స్టేజ్ క్యారేజ్ అయినంత మాత్రాన బస్సు యాక్సిడెంట్ కాకుండా పోదు, ఆల్ ఇండియా పర్మిట్ అయినంత కానీ కాకుండా పోదు. ఓకే, నేను చెప్పేది మన ఆటో రిక్షాకి ఏదీ లేదు. మరుసటి రోజే జరిగింది రాయదుర్గ్లో. ఎంతమంది చచ్చిపోయారు? 6 మంది కూలోళ్ళు అని రాస్తారు. మళ్ళీ ఊరికి కూడా ప్రాణం అందరిది ఒకటే, కూలోళ్ళు అని రాయాలన్నా. ఇప్పుడు నా దానికన్నా పర్మిట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి ఇన్సూరెన్స్ లేదు, డ్రైవర్కి లైసెన్స్ లేదు, పర్మిట్ లేదు. మరి ఏం చేశారు? కనీసం ఒక్కరన్నా వచ్చి దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఎక్స్గ్రేషియా ఇప్పిస్తామని ఎవరిని అడిగారా? మా వాళ్ళు పోయి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు పోయి ఏదో చేసి ఇచ్చేసినారు. కానీ మరి దాన్ని ఏమంటారు మీరు? యాక్చువల్గా ఆ యాక్సిడెంట్కి కారణం ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళంతా అంటున్నారు 100-20 ఉందని. ఆ బండికి జీపీఎస్ ఫిక్స్ చేసినారు. జీపీఎస్లో వచ్చింది 90 కిలోమీటర్లు ఉండేది. ఓవర్ స్పీడ్ అంటే 95 కన్నా ఎక్కువ పోలేదు. నిమిషానికి జీపీఎస్లో రికార్డ్ అయింది. ఇదో తెచ్చాను, మీ దగ్గరే ఉంది. ఈ ఒకరోజు తీయద్దండి. రెండో అంశము, మీకు ఆ రోజు కోపం ఎందుకు అంతగా ఆవేశం నాకు అందుకొచ్చింది? లేదు. వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ మెడికల్ లీగో కేసెస్ ని పోస్ట్ మార్టం చేయడం సహజం. అదే పోస్ట్ మార్టం చేయమని చెప్తున్నాడు ఆయన. పోస్ట్ మార్టం చేయకపోతే ప్రాబ్లం వచ్చేది నాకు, మీకు తెలుసో తెలియదు. పోస్ట్ మార్టం చేయకపోతే యూ కాంట్ గెట్ ఎ క్లెయిమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్. అది తెలుసుకోండి ముందు దయచేసి. ఓకే, రెండో అంశము, దాంట్లో సెకండ్ డ్రైవర్ లేడు అని అంటారు. ఎందుకు? వాళ్ళే అంటున్నారు, రోజే అంటుంది కదా ఒకటిసారి. సెకండ్ డ్రైవర్ ఉన్నాడు, డిక్కీలో పని పెట్టారు, దాచిపెట్టినారు. మీకు తెలుసా? సెకండ్ డ్రైవర్ ఉన్నాడు. ఇంకోటి, ఆ యాక్సిడెంట్ రోజు పక్కనకి వద్దాం. ఇందాక స్టేజ్ క్యారేజ్ దగ్గర మన డిస్కషన్ ఆగిపోయింది. ఓకే. మీరు కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిషన్ తీసుకొని స్టేజ్ క్యారేజ్గా ఎలా నడుపుతారు? అంటే ఇది జేసీ దివాకర్ రెడ్డి బండి అంటే ఆర్టీ అధికారులు కూడా కళ్ళు మూసుకుని కామ్గా ఉంటారంటారా? ఒకవేళ నేను మీకు నాకున్న చెక్ రిపోర్ట్లు మీకు అందరికి చూపిస్తే ఇప్పుడు మీరేం చేస్తారు? ఒక ఆర్టీ అధికారి ధైర్యంగా జేసీ దివాకర్ రెడ్డి బండి మీద అవన్నీ అవసరం లేదండి జాఫర్ గారు. మీకు బోలెడన్ని చెక్ రిపోర్ట్లు చూపిస్తే మీరు ఊరికేతారు. ఇప్పుడే తెప్పిస్తా. భువనేశ్వర్ పోయే బండి వైజాగ్లో దిగుతున్నారు, ఎక్కుతున్నారు అన్నప్పుడు స్టేజ్ క్యారేజ్ కింద వాళ్ళు చేస్తారు. రూల్ ప్రకారం అలా జరగదు. కరెక్ట్, జరగదు. ఇండే కాదు, ఇది వైలేషన్ కదా. వద్దు, పని చేయండి. మేము ఒకటి కోరుతాను. ఇప్పుడు ఉంది కదా, రేపు 14 మీటింగ్ పెట్టారు, బంద్ చేయండి బండ్లు. ఎస్, ఐఎమ్ దేర్ టు స్టాప్ దెమ్. నేను రెడీ. రేపు ఆర్డర్ ఇవ్వనండి. నేను ఎన్ని కోట్లు పోతుందో నాకు అనవసరం. ఇవి కదా ఇంకో స్టేట్కి పోతాము, ఇక్కడ పోతే హిమాచల్ పోతాము, ఎక్కడైనా పోతాం. మరి ధైర్యంగా చెప్పమనండి ఎవరో చెప్పేవాళ్ళు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపే చెప్పమని అసెంబ్లీలో, విల్ స్టాప్ ఆల్ దిస్ ప్రైవేట్ క్యారేజెస్. నో, విల్ స్టాప్, నో ప్రాబ్లం. చాలా బాధాకరంగా ఉన్నాం, వాస్తవం చెప్తున్నాం. అంటే కోట్లాది రూపాయల డబ్బులు ఆదాయం వచ్చినప్పుడు ఈ హ్యాపీనెస్, ఈ బాధ కూడా భరించాలి కదా. కోట్లాది రూపాయలు అయితే రావటం లేదు. ఒక పని చేయండి, టీవీ 9 వాళ్ళకి 2 బస్సులు ఇస్తా, ఒక 2 నెలలు నడపండి. నేను అబద్ధం కూడా కాదు, నేను ఇస్తాను, నేనే ట్యాక్స్ కట్టిస్తాను, 2 నెలలు నడపండి. ఎవరైనా సరే. ఎన్ని రకాలుగా ఉల్లంఘనలు చేస్తున్నారు అని చెప్పి 1, 2, 3 చెప్పాను. ఇంకో చెప్తాను, ఆన్లైన్ రిజర్వేషన్ చేయకూడదు కానీ మీరు చేస్తున్నారు. అవును, కరెక్ట్ అండి. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ చేయకూడదు అంటారు. ఇప్పుడు మరి మీరు ఎందుకండి అందరూ మా బస్సులు ఎక్కుతున్నారు? నేను యాక్సిడెంట్ అయితే నేను అనుకున్నా, అబ్బా రేపు నుంచి బస్సు ఎక్కరేమో అనుకున్నా. భువనేశ్వర్ మళ్ళీ ఈ ట్రిప్ ఫుల్ అయింది. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు ట్రావెల్స్ వ్యాపారము మీరు ఒక సేవా దృక్పథంతో చేస్తున్నారా? కోట్లాది రూపాయల ఆస్తులు వస్తున్నాయా? మేము సేవ అని కాదు, మా ఇండస్ట్రీ అది, మా బతుకుతారు. మేము మరి ఇప్పుడు ఎమ్మెల్యే చాలామంది నన్ను అడిగారు, చాలాసార్లు అడిగారు, ఏదిరా ఇంకా బస్సులు పెట్టుకుని ఉన్నావు అన్న. అవును, నేను వేరే ఏం లేదు నాకు. ఒకవేళ మీరు ఏమనుకున్నా నాకేం తొందర లేదు. నువ్వు దాంట్లో కొడతాను, దీంట్లో మామూలుగా మీరు అనుకునేది అనుకోండి. నేను ఏడ కొట్టడం లేదు. మీరందరూ ఎవరేమనుకుని నేను రౌడీ అన్నా. మా ఊళ్ళో రౌడీ అంటారు నన్ను. పదానండి, ఎవరితోనో ఒక్కంతా నన్ను రౌడీ అనిపి అంటారు. ప్రభాకర్ అన్న అంటారు. ఎట్లా అంటాడు? ప్రభాకర్ అన్న అంటాడు. ఏదొచ్చినా నా ఇంటికి వస్తారు, న్యాయం జరుగుతుంది. భయంతోనా ప్రేమతోనా? మీరు ఏమైనా అడగచ్చు, వాళ్ళని అడగాల, నన్ను అడిగితే ఎట్లా? టుడే యూ సీ మై టౌన్, యూ హవ్ సీన్ మై టౌన్, దెన్ యూ షుడ్ సే వాట్ ఐఎమ్ అనేది నువ్వు డిసైడ్ చేసిపోవాలి రేపు నాకు. ఇప్పుడు ఇంకో చివరి ప్రశ్న, ట్రావెల్స్ సంబంధించి వస్తువు రవాణా చేయకూడదు అని చెప్పి రూల్స్లో ఉన్నాయి, మీరు చేస్తున్నారా లేదా? మీరు ఎప్పుడైనా సరే మా దాంట్లో చూడండి, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ బస్సు బాధితులు వాళ్ళందరినీ ఈ బస్సు బాధితులు వాళ్ళందరినీ ఒక డ్యాన్స్ మీద తీసుకొస్తా అంటున్నాడు. బంగారం అంటాడు, మళ్ళీ నాతో కలిసినాడు. ఆయన ఏం చెప్పినాడు నాకు తెలుసా, చెప్పమంటారా? ఏం చెప్పాడు? బాగుండదు. సరే నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, మీరు మమ్మల్ని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారే. అవునండి, మమ్మల్ని అందరిని తీసేసి ఇన్నిసార్లు మమ్మల్ని మాఫియా గీఫియా అంటున్నారే, ఎందుకే మీరు అందరూ కలుసుకొని మమ్మల్ని ఆఫ్ చేయకూడదు? మీకు ధైర్యం ఉంది అంటే చెప్పేది రెండు. బస్సులో యాజమాన్యం ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పొద్దు నేను కూర్చోండొచ్చు, కేసీఆర్ కూర్చోండొచ్చు. ఏమి 52 నుంచి ఎవరు కూర్చోలే, అంత ప్రైవేట్ ఉన్నోళ్ళే ఉన్నారు. ఎక్కడ లేకుండా పోయినారు చెప్పండి. అంటే ప్రభుత్వానికి ట్రావెల్స్ యాజమాన్యాలకు ఉండే అనుబంధం కాదు. ఒక గవర్నమెంట్లో ఉండొచ్చు, అన్నిసార్లు లేదు. అంటే జనాల్లో అవేర్నెస్ రావట్లేదు అన్నారు కదా, జనాలకు ఇంకా భయం ఉంది. కేసీఆర్ నానిని వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, దివాకర్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డికి ఫైట్ చేయాలంటే అగ్నిస్ట్గా, భువనేశ్వర్ పోయండి, వైజాగ్ పోయేవాడికి ఎవరన్నా భయపడతారండి. ఇంకో ప్రశ్న, ఎన్ని కోట్లు మీరు ట్రావెల్స్లో సంపాదించారు? మీ అబ్బాయికి జస్ట్ కారు కావాలని కొడిగితే 3 కోట్ల రూపాయలు విలువ చేసే అది కదా నా మోసే. అది నేను చెప్తున్నానే, అందరు సాయంత్రం అయితే కాళ్ళు విక్తా చేతులు విక్తండి, తాగాలని. నా పరిస్థితి ఎట్లా అంటే ఏదో ఒకటి ఉండాలి, కొత్తగా ఉండాలి. కార్లు అంటే పిచ్చి. నాకుండే ల్యాండ్ క్రూజర్ ఉంది, 1,30,00,000. ఎస్ క్లాస్ ఉంది, 1,30,00,000. దానికి ఉంది. అంటే పుట్టుకొచ్చిన కోటేశ్వర్లు ఎవరు? కోటేశ్వరం అంటే మా ఫాదర్ హ్యాడ్ వెహికల్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ద 51లో ఈ హ్యాడ్ చెవర్లెట్ కార్ అండ్ దెన్ 52లో ఈ హ్యాడ్ చెవర్లెట్ వ్యాన్. అప్పటికే బస్సులుండే మనకి. పరిటాల రవీంద్ర మాత్రము మా టీవీ9 స్టూడియోలో వచ్చి కూర్చొని జేసీ దివాకర్ రెడ్డి తన బండ్లకు డీజిల్ కొట్టించుకోవడానికి 100-200 రూపాయలు అడిగి వెళ్ళి కొట్టించుకునేవాళ్ళు. ఆయన ఇచ్చాడు. పెట్రోల్ పంపులు భయపడిపోయేవాళ్ళు. ఆయన ఇచ్చాడు పెట్రోల్ పంపులు. మళ్ళీ ఎందుకు భయపడాలా? 100-200 మీరు ఇచ్చారు. ఇప్పుడు ఆయన కోటేశ్వరుడు, ఆయన బ్రహ్మాండమైన ఇది వ్యక్తిత్వం ఉండే మనిషి. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు చాలామంది అంటారంటే ప్రభాకర్ రెడ్డి అబద్ధాలు చెప్పలేడు అని. అదే ఆశతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు బంగారం అడుగు. పరిటాల రవి జేసీ బ్రదర్స్ని టార్గెట్ చేశారు చంపాలని చెప్పి అని అప్పుడు ప్రచారం జరిగింది. అది చంపలే నాకు తెలియదు. మరి ఎందుకు చంపలేదు ఆయన అడగాలి. లేడు కదా ఇప్పుడు. ఆయన ఏం చెప్తాడు? అప్పుడు మీరు లేరు కదా, నేనున్నా కదా, అడిపోయినా. మీరు అభిమానించి బుద్ధుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, పరిటాల రవి మర్డర్ కేసులో మీ హస్తం ఏం లేదా? ఇప్పుడు నేను చెప్పుకోవాలనా? ఉంటేనా చెప్పుకోండి దానికి. బుద్ధుడు కాదు, ఆ శివుడి మీద చెప్పమని చేస్తా. నిజంగా ఎవరికి లేదు. కానీ పరిటాల సునీతమ్మ తన భర్త మర్డర్ కేసులో జేసీ బ్రదర్స్ హస్తం ఉందని చెప్పి ఎందుకు ఆరోపించారు? నేను ఈరోజు కూడా చెప్తా. ఆయమ్మ ఒక హౌస్ వైఫ్. పరిటాల రవి ఉన్నంత వరకు ఆయమ్మ ఏ రోజు కూడా గడప కూడా దాట్లే పాపం. ఐ హ్యావ్ వెరీ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ హర్. ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆమె పట్ల మీకు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. ఆమె అలిగేషన్కి మీ ఆన్సర్? అలిగేషన్ అంటే ఆపోతే మేము రాజకీయంగా ఇట్లున్నామండి. మేము ఎవరు ఇన్ కాంగ్రెస్. సరే, దాన్ని నేను తెలుగుదేశం చేరినాక చాలా మందిని అడుగుతాను. పరిటాల రవి కేసులో మీకు 50% కూడా లేదా? 50 కాదు, 0%. సరే, 20, 0, 10, 0, అసలు ఏం లేదంటారు. అలా అయితే మీరు టీడీపీలోకి వస్తానంటే పరిటాల సునీత ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకోవద్దని చెప్పి ఎందుకు చెప్పారు? వాళ్ళొకరేనా మొత్తం తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు. ఎందుకంటే అసలు టీడీపీలో మీ ఎంట్రీ బై అప్లికేషనా బై ఇన్విటేషనా? ఇప్పుడు ఎస్, చంద్రబాబు నాయుడు హాజ్ ఇన్వైటెడ్ మీ నాట్ మై బ్రదర్. ఎందుకంటే వాళ్ళకుండే పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు, నెల్లూరు చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఒక మీడియేటర్. వన్ ఫైన్ డే గాట్ ఏ కాల్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు సేయింగ్ దట్ యూ హ్యావ్ టు జాయిన్. అంతే. నేను అప్లికేషన్ పెట్టలే. రైట్. అంటే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబం, మీ కుటుంబం కలిసి హోల్ హార్టెడ్గా పనిచేసే పరిస్థితి ఉందా? వేరే వాళ్ళకి అది తెలియండి. మేము ఏ పార్టీలో హోల్ హార్టెడ్ చేస్తాం. మా పరిస్థితి అందుకే ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా నమ్ముతారు. మీకు తెలియదేమో, ఏది నేను నా నోట్లో నుంచి వస్తే మా ఊరు పబ్లిక్ వింటుందండి. సరే, ఓకే, మీకు హస్తం లేదు పరిటాల ఇష్యూలు అన్నారు. కానీ నిజం చెప్పండి, ఎవరికి హస్తం ఉందంటారు? ద వే ఈ వాజ్ కిల్డ్ ఫ్రాక్షనిస్టులు చేయలేరు.
ఎందుకంటే మేము ఎంతసేపు ఉన్న దొంగచాట్లను మా వాళ్ళు దొంగచాటును బాంబు వేసో ఇంకో విధంగా చంపుతారు, కానీ అంత డైరెక్ట్గా చంపాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇది నాకు ఊహ అందని పరిస్థితి. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ఇదండి, వీ కాంట్ దీంట్లో ఇది బిగ్ థింగ్ ఈజ్ దర్, నాట్ దట్ ఎవరో అనేది మా ఫ్యాక్షన్ చంపరు, ఇట్లా చంపరు. అంటే రాజశేఖర రెడ్డి మీద కూడా అలిగేషన్ వచ్చాయి, లేదండి ఇవన్నీ జగన్ అంటారు అదంటారు, నేను ఒప్పుకోనండి. ఐ డోంట్ థింక్, బికాస్ ద వే యూ వాజ్ స్కిల్డ్ వాజ్ డిఫరెంట్. మా రాయలసీమలో అంత చేసే పరిస్థితి లేదు. నిజంగా సినిమా ఫక్కీలో జరిగింది. సినిమా రాజశేఖర్ పక్కి అంటే కూడా చెప్పేది వాడు ఎక్కడ చెక్కాడు మీకు, ఆయన చంపిన అతను రవి గారిని ముద్దుసీని ఎక్కడ చెక్కాడు, ఒక లాడ్జ్లో ఎవరికి పెట్టినాడు, ఒక లాయర్ కోసం వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, బాంబే నుంచి వచ్చాడు. ఇవన్నీ మీరు కోణాలు అన్నీ ఆలోచించాలి. పొద్దున లేదో ఒకరి మీద చెప్పాలంటే చెప్పచ్చు, ఆత్మశాసకు కాదు. మీరు మమ్మల్ని లైవ్ డిటర్ పెట్టా కానీ మీకు ఆన్సర్ లేదు. మేమంతా రెడీ, నేను దివాకర్ రెడ్డి రెడీ, మరి పెడతారా? ఎందుకంటే చెప్పాలి విధంగా ఉండాలి. నాట్ స్పెయిన్ వాడు మధుసీని కానీ హాస్పిటల్ దాంట్లో జైల్లో పెడతానే, వాడు తిక్కనా కొడుకు, వాడు గడ్డం పెంచుకొని వాడు నేను డ్రైవర్ అనుకుంటే చెప్పి వాడు చంపా. ఇప్పుడు వాడు ఏడున్నాడు వేరేసి. సరే భాను ఎట్లా వచ్చి భాను అంత ఆయనకి ఎక్కడికి పోయాడు, మధుసీను ఈయన చంపినాక ఎక్కడికి పోయాడు, ఢిల్లీలో ఎక్కడున్నాడు, ఎవరు దాచిపెట్టినారు? మాకందరికి ఢిల్లీలో దాచిపెట్టేంత శక్తి ఇక్కడ మీరు చెప్పిన పేర్లలో అంత ఉందా? సంథింగ్ ఇస్ దేర్. ఆలోచించాలి కానీ ఊరికే పొద్దునలు మనం అని చెప్పినారు, దివాకర్ డస్తా ఉంది, రాజశేఖర్ డస్తా ఉంది. ఇప్పుడు ఏమైంది? మధుసీను అయిపోయింది, అది చంపినారు అయిపోయింది. మళ్ళీ వాడు భాను ఏడబోయి ఉండే మహారాష్ట్రలో ఒక రిమోట్ ప్లేస్లో ఉండాలంటే ఈజీ అండి. మేమంటే పెట్టుకోవచ్చు ఆడో వాడి పేరు భాను ఎట్లా అక్కడ ఉన్నాడు? సంథింగ్ ఈజ్ దేర్. అంటే ముంబై మాఫియా తరహాలో అది మనకు తెలియదు. సమ్ బిగ్ థింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు భాను కూడా ఎందుకు రైడ్ బయటికి రాలేదా? వస్తుంది మరి బేలు రమ్మనండి. ఐ డోంట్ థింక్ వాడికి ప్రాబ్లమే. సంథింగ్ ఆల్ గోయింగ్ రౌండ్ సమ్వేర్. ఇది ప్రభాకర్ రెడ్డి గారితో జరిగిన ముఖాముఖి. రెండో భాగం రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.